2024లో వచ్చిన మోస్ట్ డిసప్పాయింటింగ్ మూవీస్ కోసం ఆల్రెడీ ఒక వీడియో చేశాం. చూడకపోతే ఎండ్ కార్డ్స్‌లో ఆ వీడియో లింక్ ఇస్తాను. మిస్ అవ్వకుండా చూసేయండి. అయితే ఆ వీడియోలోని ఒక మూవీని మెన్షన్ చేయడం మర్చిపోయా. తర్వాత ఇంకో క్రేజీ వీడియో అయితే ప్లాన్ చేశాను. ఆ వీడియోలోని ఆ మూవీ గురించి డిస్కస్ చేద్దాం లెండి. ఇప్పుడు మనం 2024లో తెలుగులో వచ్చిన వెల్ రిటన్ మూవీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసి మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మన డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. ఫాలో అయిపోండమ్మా. అసలకే యూట్యూబ్‌లో ఈ మధ్య నోటిఫికేషన్‌లు రావట్లేదని ఒకటే గోల. దీనికి బదులు వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అయిపోయారనుకోండి. ప్రతి వీడియో అప్‌లోడ్ చేయగానే లింక్ అక్కడ అప్డేట్ చేస్తాము. మీరు కూడా మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. దానికి తోడు బోనస్ ఏంటంటే ఫిల్మీ అప్డేట్స్ అన్నీ అక్కడ పెడతా ఉంటామన్నమాట. మ్యాటర్ మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వాయిస్ లెట్ మావా ఇంక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నెంబర్ 5 హనుమాన్. ఒక సూపర్ హీరో మూవీకి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి అల్టిమేట్ లెవెల్‌లోని ఈ మూవీని మనకి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు ప్రశాంత్ వర్మ గారు. ఆయన క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌కి ఈ మూవీ ఒక ఎక్స్‌ట్రార్డినరీ స్టార్ట్ అనే చెప్పాలి. ఇంకా మన ఇండియన్ హిస్టరీలో ఉండే ఎలిమెంట్స్‌ని పర్ఫెక్ట్‌గా సూపర్ హీరో మూవీకి బ్లెండ్ చేసి చాలా అద్భుతంగా మన ముందుకి తీసుకొని వచ్చారు. ఈ మూవీ విషయంలో అందరిని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, కేవలం 50-60 సీఆర్ బడ్జెట్ పెట్టి, గ్రాండ్ విజువల్స్‌ని స్క్రీన్ మీద చూపిచ్చారు. అంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఎపిక్ మూవీ తీయడం, జనాలు ఒక రకంగా చాలా గట్టిగానే ఇంప్రెస్ అయ్యారనుకోండి. ఈ మూవీ స్క్రీన్ ప్లే ప్యాటర్న్‌లోని కొంచెం అంజీ మూవీ ప్యాటర్న్ కనిపిస్తున్నా సరే, రైటింగ్ స్ట్రాంగ్‌గా ఉండడం, ఎమోషన్స్ అందరికి రీచ్ అవ్వడం, ఇంకా హనుమాన్‌కి ఇచ్చిన ఎలివేషన్స్ ఉంటాయి చూడండి. లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పించాయి ఆడియన్స్‌కి. క్లైమాక్స్‌కైతే విపరీతంగా పూనకాలెక్కిపోయారంతే. ప్రెజెంట్ 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో' వస్తున్న నెక్స్ట్ మూవీస్ గురించి తెలీదు గానీ, 'జై హనుమాన్' మూవీ గురించి మాత్రం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను మామ. 'సరిపోదా శనివారం' ఈ ఇయర్ వచ్చిన కంప్లీట్ యాక్షన్ కమర్షియల్ మూవీస్‌లో 'సరిపోదా శనివారం' రైటింగ్ ఉంటాది చూడండి. ప్యూర్ మ్యాజిక్‌ని క్రియేట్ చేసి పడేశారు. వివేక్ ఆత్రేయ గారి చేతుల్లో పెన్నుకు బదులు కత్తి పెడితే ఎంత వైలెంట్‌గా ఉంటదో మూవీ చూస్తే క్లియర్‌గా అర్థమైపోతుంది. సూర్య అండ్ దయ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ మధ్య కాన్‌ఫ్లిక్ట్‌ని అద్దిరిపోయే లెవెల్‌లో ప్లాన్ చేశారు వివేక్ ఆత్రేయ గారు. మూవీలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి మామ, కేక అంతే. ఇంకా యాక్షన్ బ్లాకు, ఎలివేషన్స్ ఉంటాయి చూడండి. చూసేవాడికి గూస్ బంప్స్ రాకుండా ఉండవు. అక్కడ మళ్ళీ 'జేక్స్ బేజాయ్' గారి బీజీఎం మరో మేజర్ హైలైటు. క్లాస్ మూవీ తీస్తే అండర్ రేటెడ్ అని పక్కన పెట్టేశారు. అందుకే రక్తం చూపించి రచ్చ చేస్తానని చెప్పి పంతంతో తీశారనుకుంటా వివేక్ ఆత్రేయ గారు ఈ మూవీని. ఈ ఇయర్ నేను చూసిన యాక్షన్ మూవీస్‌లో నాకు ఫుల్ మీల్స్ తినిపించిన మూవీ 'సరిపోదా శనివారం' అనే చెప్తాను. నంబర్ 3 స్వాగ్. 2024లో వచ్చిన మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్‌లో బెస్ట్ రైటింగ్ ఉన్న మూవీ ఈ మూవీనే. జెండర్ ఈక్వాలిటీ అనే ఒక సెన్సిటివ్ టాపిక్‌ని తీసుకొని చాలా సెన్సిబుల్‌గా ఈ మూవీలో మనకి చూపించారన్నమాట. ఐ కెన్ ష్యూర్‌లీ సే థట్ టీఎఫ్ఐ ఈ మూవీ విషయంలో నిజంగానే ఫెయిల్ అయ్యింది మామ. శ్రీ విష్ణు గారి పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత ఈ జనరేషన్‌లో టాలీవుడ్‌కి ఆయనే కమల్ హాసన్ అనిపించింది. నేను డే 1 మార్నింగ్ షో చూసాను ఈ మూవీని. అప్పటికి మూవీలో విభూతి క్యారెక్టర్ గురించి తెలీదన్నమాట ఎవ్వరికీ కూడా. ఒక్కసారి స్క్రీన్ మీద శ్రీ విష్ణు గారిని విభూతి రోల్‌లో చూసిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయాయనుకోండి. ఇంకా ఆ రోల్‌లో ఆయన పెర్ఫార్మన్స్ అయితే ప్యూర్ గోల్డ్ అంతే. సెకండ్ హాఫ్‌లో జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన సీన్స్ అండ్ ఆ డైలాగ్స్ ఉంటాయి చూడండి. టూ గుడ్ అసలు. 2024లో సక్సెస్ అయిన మూవీస్ గురించి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో నాకు తెలీదు గానీ, ఈ మూవీ థియేటర్స్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల నిజంగా చాలా బాధపడ్డాను. నంబర్ 2 కల్కి 2898 ఏడీ. డిస్టోపియన్ వరల్డ్ ఉన్న మూవీస్‌ని హాలీవుడ్‌లో మనం జూసాం. అలాంటిది మన ఇండియాలో, ఇండియాని డిస్టోపియన్ లెవెల్‌లో చూపిస్తూ, అది కూడా మన తెలుగు వాళ్ళు మన హిస్టరీని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మూవీ తీస్తే అదే 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమా బాగుంటాది అని అనుకున్నాను కానీ, చూసినంత వరకు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మామ. మరీ అంత బావుంటదని. భైరవ క్యారెక్టర్‌ని చాలా బాగా రాసుకున్నారు నాగశ్విన్ గారు. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుంచే కర్ణుడే ఈయన అని చెప్పి తెగ హింట్లిచ్చారు. కాకపోతే మనమే అర్థం చేసుకోలేకపోయాము. ఇంకా అశ్వత్థామ రోల్‌లోని అమితాబ్ బచ్చన్ గారున్నారు చూడండి. కేక. మహాభారతం ఎపిసోడ్స్ ఉంటాయి. మామూలుగుండవు. ఆ మూవీలోని ఆ ఎపిసోడ్స్ తక్కువే ఉన్నప్పటికీ, ఆ ఎపిసోడ్స్ ఇచ్చే హై ఉంటది చూడండి.
గూస్ బంప్స్ తెప్పించాయి ఆడియన్స్‌కి. క్లైమాక్స్‌లోని కర్ణ అని రివీల్ చెయ్యగానే ఆడియన్స్‌కైతే లిటరల్లీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంకా యస్కిన్ క్యారెక్టర్‌ని క్లైమాక్స్‌లో చూసాక ఆడియన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. భైరవ అండ్ యస్కిన్ ఫేస్ ఆఫ్ ఎలా ఉంటాదా అని జెప్పి. అవునట్టు ఈ మూవీకి సంబంధించిన డీకోడింగ్ వీడియోస్ మీరింకా చూడలేదా? స్పెషల్‌గా 'కల్కి 2898 ఏడీ' అని చెప్పి ఒక ప్లే లిస్టే క్రియేట్ చేసి పెట్టాను. వెళ్లి చూసేయండి. ప్రతి వీడియోకి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. మీరు కూడా చూసి ఎంటర్‌టైన్ అయిపోండి. నంబర్ 1 లక్కీ భాస్కర్. 2024లో ఎలాంటి ఫ్లాసు ఉన్నట్టు అనిపించకుండా ఔట్ అండ్ ఔట్ ఆడియన్స్‌ని పూర్తిగా మెప్పించిన సినిమా 'లక్కీ భాస్కర్'. ఈ మూవీలో రైటింగ్ మామ డైమండ్. జనరల్‌గా మూవీ అయిపోయిన తర్వాత మూవీలో ఉండే పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? ఈ 2 ఆలోచిస్తాను. కానీ ఈ మూవీ అయిపోయిన తర్వాత నెగెటివ్స్ అనే థాట్ కూడా రాలేదు. ఈవెన్ రీవిజిట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందో అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సే వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ మూవీని 'వెంకీ అట్లూరి' గారే నిజంగా డైరెక్ట్ చేశారా అని చెప్పి షాక్ అయ్యాననుకోండి. ఈ మూవీలోని థ్రిల్‌తో పాటు ఎమోషన్స్‌ని కూడా చాలా పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేశారు. లాస్ట్‌లో భాస్కర్ చేసిన తప్పులు తెలుసుకొని తను చేంజ్ అయినప్పుడు వచ్చే ఆ సాంగ్ ఉంటాది చూడండి. ఆ లిరిక్స్‌లో ఏదో మ్యాజిక్ ఉంది మామ. మీరు లో ఫీల్ అయినప్పుడు ఒక్కసారి ఆ పాట వినండి. డెఫినైట్‌లీ మీకొక మంచి హై అయితే వస్తుందన్నమాట. నేనైతే ఇప్పటికే ఆ పాట తెగ వినేస్తున్నాను అందుకే. ఇంకా లాస్ట్‌లోని ట్విస్టు బుర్ర పాడైపోయింది. మెంటలెక్కిచ్చేసారు. 2024లో నేను చూసిన ది బెస్ట్ రైటింగ్ ఉన్న మూవీ మాత్రం 'లక్కీ భాస్కరే'. అందుకే లిస్ట్‌లోని ఫస్ట్ పొజిషన్ ఇచ్చేసాను ఈ మూవీకి. సో, ఫైనల్లీ ఇది నా లిస్టు. మీ లిస్ట్ ఏంటో, నేను చెప్పిన లిస్ట్‌లో మీకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో కింద కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది కదా! సో, డెఫినైట్‌లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.